ఎన్నికల కోడ్ అమల్లో ఉంటే ఆర్టీసీ బస్సులు వైసీపీ పార్టీ మీటింగ్లకు ఎలా పంపిస్తారని మదనపల్లి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్ బాషా ప్రశ్నించారు. ఆర్టీసీ బస్టాండ్లో బస్సుల కోసం వేచి ఉన్న ప్రయాణికులతో ఆయన ముఖాముఖి నిర్వహించారు. అనంతరం షాజహాన్ బాషా మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్ సభలు రాయలసీమలో ఎక్కడ జరిగినా ఆర్టీసీ బస్సుల్లో జనాలను తరలిస్తున్నారని విమర్శించారు. వైసీపీకి తొత్తుల్లా ఆర్టీసీ అధికారులు పనిచేస్తున్నారని విమర్శ కూడా చేశారు. ప్రయాణికులను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. అధికారుల తీరుపై ఈసీకి ఫిర్యాదు చేస్తామన్నారు. మదనపల్లిలో చూడండి, ఈ విధంగా పరిస్థితి ఉన్నది. ప్రజలు కష్టాలు పడుతున్నారు. రోడ్డు బస్టాండ్లో గంటల తరబడి బస్సులు మనుషులు వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ ఉన్న పాలకులు ఏదో వైఎస్ఆర్ పార్టీ ఉన్నారో వాళ్ళకి ఏ మాత్రం బాధ్యత లేదు. వీళ్ళది ఒకే ఒక్క పరిపాలన, అరాచకమైన పరిపాలన. వాళ్ళ స్వార్థం కోసం గంటల తరబడి ప్రజలు ఉండాల్సిందే, రోడ్లలో ఉండాల్సిందే, బస్టాండ్లో ఉండాల్సిందే. వాళ్ళకు పలికే వాళ్ళు ఎవరు ఉండరు. ఇది పూర్తిగా ప్రజా వ్యతిరేక పరిపాలన. మీకు అట్లా బస్సులు కావాలంటే మీరు ఉన్న బస్సులు ప్రజలకు సౌకర్యం కల్పించి రెండే ఏదైనా బస్సులు ఇవ్వాలి. కానీ ఎక్కడ కూడా కానీ ప్రజా సౌకర్యంగా బస్సులు మీరు పెట్టకుండా ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది. మీరు తెలుగుదేశం పార్టీకి బస్సులు ఇవ్వరు, వేరే పార్టీకి బస్సులు ఇవ్వరు, వైఎస్ఆర్ పార్టీకి బస్సులు ఇస్తారు. మీరు ఎవరికి ఇవ్వకూడదు. ఒకసారి ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఏ ఒక్కరికి ఇవ్వకూడదు. సకాలంలో ప్రజలకు మీరు సర్వీస్ ఇవ్వాలా. స్టేజ్ క్యారేజ్ కానీ, ఇంట్రా స్టేజ్ క్యారేజ్ కానీ విత్ ఇన్ ద సర్వీస్ మీరు బస్సులు నడపాలా. అధికారులు పూర్తిగా ఇంకా వాళ్ళ కనుసన్నల్లో వాళ్ళ క్లచెస్ నుంచి బయట రాలేదు. ఎలక్షన్ కమిషన్, స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గారు స్పందించాలా. ఇక్కడ ఉన్న ఆర్ఎం గారికి, ఈ డిఎంలకు అందరికీ సస్పెండ్ చేయాలా తక్షణం. వీళ్లకు ఇన్ని వేల మంది ప్రజలు రోడ్లో ఉంటే వీళ్ళకి బస్సులు లేకుండా వీళ్ళు ఎవరికో బస్సులు పంపిస్తారు. స్టూడెంట్లు వచ్చి చదువుకొని వాళ్ళ చదువు పూర్తి చేసి ఇళ్ళకి వెళ్ళాలా. 3:30 నుంచి ఇక్కడ ఉన్నారు. రైతులు వచ్చి 2 గంటల నుంచి ఉన్నారు. వీళ్ళకి ఎవరికి మాట్లాడే వాళ్ళు లేరు. ఇది పూర్తి అరాచకమైన పరిపాలన. తక్షణం ప్రెసిడెన్షియల్ రూల్ విధించి ఉన్న వీళ్ళ అపధర్మ ముఖ్యమంత్రి పదవి కూడా తీసుకునేసి తక్షణం ప్రెసిడెన్షియల్ రూల్ పెట్టి ప్రజలకు పూర్తి సౌకర్యం కల్పించాలా. రేపు ఎలక్షన్ కూడా స్వేచ్ఛగా వీళ్ళు ఓట్లు వేసుకోలేరు. మదనపల్లి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.